ట్రంప్ H1B వీసా ఫీజు మీద ఇష్యూ చేసిన ఆర్డర్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రకరకాల వార్తలు, భయపెట్టే ప్రచారాలు ఇండియన్ మీడియా, సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయి. ఇక H1B వీసా కింద పనిచేసే వాళ్ళందరికీ రెన్యువల్స్ ఉండవు. $1,00,000 కడితేనే వాళ్ళ H1B వీసా రెన్యువల్ అవుద్ది. లేదంటే మనోళ్ళంతా వాపస్ రావాలి అమెరికా నుంచి. అసలు స్టూడెంట్ వీసాలు కూడా దొరికే అవకాశం లేదు. ఇట్లా రకరకాల పుకార్లు, రకరకాల ప్రచారాలు, భయపెట్టే ప్రచారాలు జరుగుతున్నాయి. కొత్త జాబ్ కావాలని వచ్చే మన వాళ్ళంతా $1,00,000 కట్టాల్సిందే. అంత చెల్లించే అవకాశం లేదు కాబట్టి ఇక అమెరికా గేట్లు శాశ్వతంగా మూసేసినట్టే. కొత్తగా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కూడా బ్రేకులు పడ్డట్టే. ఇట్లా భయపడే ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ నిజాలేనా? నిజంగా ఇండియన్స్ అంతా వెనక్కి వచ్చేయాల్సిందేనా? వస్తే మన ఇండియా పరిస్థితి ఏంది? అక్కడ అమెరికా పరిస్థితి ఏంది? కానీ ఇవన్నీ అర్ధసత్యాలే. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు. అమెరికాలో ఉన్న కొద్దిమంది ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినాక తెలిసిన విషయాలు. మరి అసలు విషయాలు ఏందో ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. H1B వీసా కోసం $1,00,000 కట్టాలి. ఇట్లాంటి ఆర్డర్స్ ట్రంప్ లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక 2-3 జారీ చేసిండు. కానీ అక్కడున్న కోర్టులు అడ్డుపడ్డాయి. ఆ కేసులన్నీ కోర్టులలో సాగి నానేసరికి ట్రంప్ పదవే ఊడిపోయింది. వేరే ప్రెసిడెంట్ వచ్చిండు. ఆ కథ అంతా మూలగేరింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినాక మళ్ళా ట్రంప్ అదే పాట పాడుతాడు. ఇప్పుడు ఇచ్చిన ఈ ఆర్డర్స్ కూడా ఎప్పుడు ఎవరు ఎట్లా అడ్డుపడతారో తెలియదు. అసలు ఈ ముందుకు సాగుతాయో లేదో కూడా అనుమానమే. సరే, ఇదంతా అట్లుంటే మీడియా చేస్తున్న ప్రచారం అంతా నిజమేనా? మనోళ్ళంతా వెనక్కి రావాల్సిందా అంటే లేదనే తెలుస్తుంది. కేవలం H1B వీసాలుండి అమెరికా బయట ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆర్డర్స్ వర్తిస్తాయి. సో అందుకే అమెరికా బయట ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరినీ అన్ని కంపెనీలు ఇమీడియట్గా అమెరికాకి వెళ్ళిపోండి, అమెరికాలో రిపోర్ట్ చేయండి. అది కూడా 24 hours లోపల జారీ చేసినాయి. ఎంతమంది వెళ్ళిర్రో ఎంతమంది వెళ్ళలేదో మనకు తెలియదు. కాకపోతే ఇది పూర్తిగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం అమెరికా H1B వీసా ఉండి బయట పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ సమస్య వస్తుంది. ఇప్పటికే అమెరికాలో ఉండి H1B వీసాలతో పనిచేసే వాళ్ళకి ఎట్లాంటి సమస్య లేదు. అంతేకాదు స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఎట్లాంటి సమస్య లేదు. కేవలం సెప్టెంబర్ తర్వాత H1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళకి కొంత సమస్య ఉంటే ఉండొచ్చు. అది కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్ళి H1B వీసాకి అప్లై చేసుకునే వాళ్ళకి కాదు. జస్ట్ ఇండియాలో ఏదో ఒక కంపెనీలో పనిచేస్తూ అమెరికాలో ఉద్యోగం కోసం H1B వీసాకి అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో జాబ్ మార్కెట్ చాలా ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది. సో ఈ టైంలో H1B వీసాకు అప్లై చేసుకొని అమెరికాలో జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు ఎవ్వరు లేరు. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా ఈ ఆర్డర్స్ వల్ల ఆ ప్రయత్నం ఆపేస్తారు తప్ప అంతకు మించిన నష్టం ఏమి ఉండదు. దీనివల్ల ఇండియాకి ఒక లాభమే తప్ప నష్టం లేదు. అది ఎట్లా అంటే ఇప్పటికే అమెరికాలో ఉన్న చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానంలో మన దగ్గర ఉన్న ఐటీ ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకుంటున్నాయి. అంటే ఎంప్లాయీ ఇండియాలోనే ఉంటాడు కానీ కంపెనీ మాత్రం అమెరికాలో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ప్రాజెక్ట్స్ ఇండియాకి వస్తాయి, ఇండియాలోనే వర్క్ చేస్తారు, సర్వీస్ మాత్రం అమెరికాకి వెళ్ళిపోద్ది. ఈ విధానంలో ఇప్పటికే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న కంపెనీలు విపరీతంగా పనిచేయించుకుంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ H1B వీసా $1,00,000 నిర్ణయం వల్ల ఈ రిమోట్ వర్కింగ్ విధానం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు అమెరికాకి వెళ్ళి మనం జాబ్ చేయాల్సి వస్తే ఇక నుంచి అమెరికా నుంచే ప్రాజెక్టులు ఇండియాకి వస్తాయి. ఇక్కడ ఐటీ రంగం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త కొత్త ఐటీ కంపెనీలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాకి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడున్న వర్కే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనం ఆ వర్క్ చేసి పంపించేసేస్తాం. ఇప్పటికైతే ఇండియన్ ఐటీ కంపెనీల స్టాక్స్ టెంపరీగా పడిపోయినా మున్ముందు ఇంతకంటే బలంగా పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అమెరికాకి వెళ్ళాల్సిన పని లేదు, మన కోసమే వర్క్ ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు. వాస్తవానికి నాకు ఐటీ రంగం, ఆ జాబ్లు, ఈ H1B వీసాల మీద పెద్దగా అవగాహన ఏం లేదు. కానీ అమెరికాలో ఉన్న చాలామంది నా ఫ్రెండ్స్, అట్లాగే కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత తెలిసిన విషయాలు ఇవి. అంతేకాదు ఈ H1B వీసా మీద $1,00,000 నిర్ణయాన్ని కూడా అక్కడి కోర్టులు ఎప్పుడు కొట్టేస్తాయో తెలియదు. ఎవరైనా అక్కడి కంపెనీలు కోర్టులోకి వెళ్తే ఈ కేసు ఆ కోర్టుల్లో నిలబడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. సో అంతా అయిపోయింది, మన వాళ్ళంతా రిటర్న్ రావాల్సిందే అనే ప్యానిక్ ప్రచారాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఐటీ రంగానికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. నిజంగా ఇండియన్స్ అంతా వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తే తీవ్రంగా నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే అక్కడ మన టెకీలు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళంతా ఇండియాకి వచ్చేస్తే అక్కడ ఐటీ రంగమే పడిపోద్ది. సో మనకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నమాట.